ప్రీవియస్ వీడియోస్లో బీఆర్ఎస్ ఇంట్రొడక్షన్ అండ్ బీఆర్ఎస్ ఎందుకు ప్రిపేర్ చేయాలి, బీఆర్ఎస్ ఎందుకు డిఫరెన్సెస్ వస్తాయి క్యాష్ బుక్ అండ్ పాస్బుక్ మధ్య, అండ్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, అండ్ పర్టికులర్గా నా మెథడ్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలని డిస్కస్ చేసాం. అండ్ ఈ ప్రాబ్లంలో నేను ప్రీవియస్ ప్రాబ్లమ్స్ వచ్చేసి 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. ఒక ప్రాబ్లం వచ్చేసి ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అయితే, ఇంకొక ప్రాబ్లం వచ్చి సేమ్ ప్రాబ్లమ్స్ రివర్స్ మెథడ్లో ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ తీసుకుంటే ఏ విధంగా సాల్వ్ చేసామో చూసాము. అండ్ ఈ ప్రాబ్లంకి వచ్చేసరికి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాబ్లం వచ్చేసరికి ఫేవరబుల్ బ్యాలెన్స్ కాకుండా ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ వచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలని డిస్కస్ చేయబోతున్నాం. అండ్ నా మెథడ్ లో మీరు ఏ బ్యాలెన్స్ స్టార్ట్ చేసినా కూడా డిఫరెన్స్ ఏముండదు, సేమ్ మెథడ్ ఫాలో అవుతాం. సో అందుకే ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది వన్స్ అండర్స్టాండ్ చేసుకుంటే. సో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం, మీకే అర్థమవుతుంది ఏం డిఫరెన్స్ ఉందో. ప్రీవియస్ గా సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ కి ఈ ప్రాబ్లమ్స్ కి ఏం డిఫరెన్స్ ఉందో మీరే చెప్పండి. సో ఇక్కడ ద బ్యాంక్ కాలమ్ ఆఫ్ క్యాష్ బుక్ ఆఫ్ ముఖేష్ వాస్ బ్యాలెన్స్డ్ ఆన్ 31st March 2019. సో బ్యాంక్ కాలమ్ ఆఫ్ క్యాష్ బుక్ ని బ్యాలెన్స్ చేశాడు ముఖేష్ అనే వ్యక్తి. ఇక్కడ నేను ఐసీఐ వాళ్ళు ఇచ్చిన ఇలిస్ట్రేషన్ 11 సాల్వ్ చేస్తాను అండ్ పక్కన మీకు స్క్రోలింగ్ కూడా ఇస్తాను, ఒకసారి చూసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆ సోర్స్ మీకు ఐసీఐ ఫౌండేషన్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ తీసుకుంటున్నాను. ఆ ప్రాబ్లం మీరు గూగుల్ సెర్చ్ చేసినా మీకు దొరుకుతుంది. ద బ్యాంక్ కాలమ్ ఆఫ్ క్యాష్ బుక్ ఆఫ్ ముఖేష్ వాస్ బ్యాలెన్స్డ్ ఆన్ 31st March 2019. సో ముఖేష్ యొక్క బ్యాంక్ కాలమ్ ఆఫ్ క్యాష్ బుక్ ని బ్యాలెన్స్ చేశారు. ఇట్ షోడ్ అన్ ఓవర్ డ్రాఫ్ట్ ఆఫ్ 5,000. సో 5,000 ఓవర్ డ్రాఫ్ట్ చూపించింది. సో ఇది అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ సిబితో స్టార్ట్ చేయాలి. సో దిస్ డిడ్ నాట్ అగ్రీ విత్ ద బ్యాలెన్స్ షోన్ బై ద బ్యాంక్ స్టేట్మెంట్ ఆఫ్ ముఖేష్. సో బ్యాంక్ స్టేట్మెంట్, ముఖేష్ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ తో అగ్రీ కాలేదు, అంటే దెర్ ఆర్ సమ్ డిఫరెన్సెస్ అని అర్థం. యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఏ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ టేకింగ్ ఫాలోయింగ్ ఇన్ టు కన్సిడరేషన్. సో సేమ్ కింద సెవరల్ రీజన్స్ ఇచ్చినాడు, ఆ రీజన్స్ ని బేస్ చేసుకొని మనం పాస్బుక్ యొక్క బ్యాలెన్స్ ని కనుక్కోవాలి. సో లెట్స్ స్టార్ట్ ద క్వశ్చన్. ఫార్మాట్ రాసుకోండి ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు రైట్ డౌన్ యువర్ నోట్బుక్స్, అదర్వైజ్ హ్యాపీగా వినండి. సో బీఆర్ఎస్ ఆఫ్ ముఖేష్ యాజ్ ఆన్ 31st March 2019. So BRS of Mukesh as on 31st March 2019. Particulars, same format. Amount column, inner amount column, external amount column. So balance ఏమో overdraft balance తో స్టార్ట్ చేస్తున్నాం. సో అన్ఫేవరబుల్ లేదా ఓవర్ డ్రాఫ్ట్ అని ఏదైనా రాయొచ్చు మనం. యాజ్ పర్ ఇంపార్టెంట్ మనకు ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అయినా సరే, అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అయినా సరే, ఏ బ్యాలెన్స్ తో స్టార్ట్ చేస్తున్నాం, ఏ బుక్ తో స్టార్ట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అన్ఫేవరబుల్ / ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. సో అమౌంట్ వచ్చి 5,000 ఇచ్చున్నారు. సో 5,000 తీసుకుందాం. సో మీకు నేను ఒకటే చెప్పాను, మనకు అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ సిబి అంటే అది ఏ బ్యాలెన్స్ అని, క్రెడిట్ బ్యాలెన్స్. అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ పిబి అంటే డెబిట్ బ్యాలెన్స్. ఇవి రెండు మనకి ఇంపార్టెంట్. వాటి యొక్క ఫేవరబుల్ అయినా సరే, అన్ఫేవరబుల్ అయినా సరే, ఏ బుక్ ప్రకారం అయినా సరే మనకి డిఆర్ఓ సిఆర్ఓ లేదా అది ఇంపార్టెంట్. సో ఇప్పుడు క్యాష్ బుక్ తో స్టార్ట్ చేస్తున్నాం. సో క్యాష్ బుక్ ని వర్కింగ్ నోట్లో తీసుకుంటాం. అండ్ ఇప్పుడు బేస్ గా ఏది తీసుకోవాలి అంటే ఈ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆర్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ లో డిఆర్ సిఆర్ కనుక్కొని ఆ సిఆర్ ఆర్ డిఆర్ ని బేస్ గా తీసుకోవాలి. సో ఇక్కడ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అంటే మనం ఏ బ్యాలెన్స్ బేస్ గా తీసుకోవాలి, సిఆర్ బ్యాలెన్స్ బేస్ గా తీసుకోవాలి. సో ఇది బేస్ మనకు. సో ఈ బేస్ ని రెక్టిఫికేషన్ తో కంపేర్ చేయాలి. ప్రతి ఒక్క డిఫరెన్స్ యొక్క రెక్టిఫికేషన్ తో ఈ బేస్ ని కంపేర్ చేస్తే ఆపోజిట్ సైన్స్ ఉంటే లెస్ చేస్తాం, సిమిలర్ సైన్స్ ఉంటే యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చూద్దాం. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ టిల్ 31st 3, 2019. సో అంటే 31st 3, 2019 మనం ప్రిపేర్ చేస్తున్నాం. సో ప్రిపేర్ చేస్తున్నామంటే చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ టిల్ 31st 3, 2019. సో చెక్స్ ఇష్యూ చేసాము. సో చెక్ ఇష్యూ చేస్తే ఏమని రాసుకుంటాం క్యాష్ బుక్ లో? చెక్స్ ఇష్యూ చేసిన వెంటనే
క్యాష్ బుక్ లో క్రెడిట్ చేస్తాం. బికాస్ చెక్స్ ఇష్యూ చేస్తే క్యాష్ బుక్ యొక్క బ్యాలెన్స్ తగ్గుతుంది. ఫర్ సపోజ్ వైకి చెక్ ఇచ్చాం, సో ఏం రాస్తాం, వై అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు క్యాష్ బుక్ లో డెబిట్ సైడ్ బై వై అకౌంట్ అని రాస్తాం కదా. సో క్యాష్ బుక్ ని క్రెడిట్ చేస్తాం. సో క్యాష్ బుక్ ని క్రెడిట్ చేస్తే పాస్బుక్ ఏం చేయాలి, పాస్బుక్ ని డెబిట్ చేయాలి. బట్ చేశాడా, చేసుంటాడు. బట్ మార్చ్ తర్వాత ప్రెజెంట్ చేశాడు కాబట్టి, మార్చ్ ముందును ప్రెజెంట్ చేయలేదు కాబట్టి మార్చ్ ముందులోపు పాస్బుక్ ని డెబిట్ చేసి ఉండడు. సో దానివల్ల డిఫరెన్స్ అరైజ్ అయిపోతుంది. సో అప్పుడు ఏం చేయాలి, క్యాష్ బుక్ క్రెడిట్ చేసాం, దాన్ని క్యాన్సిల్ చేసేసేయండి. క్యాన్సిల్ అంటే డిఆర్ లో ఎంటర్ చేస్తాం. సో రెక్టిఫికేషన్ ఏమో డిఆర్, బేస్ ఏమో సిఆర్. ఏం చేయాలి, లెస్ చేయాలి. సో లెస్ checks issued but not presented for payment till 31st-3/2019. Amount వచ్చి 12 lakh rupees. సో ఏమైనా డిఫరెన్స్ ఉందా ముందు మెథడ్స్ కి, ఈ ముందు ప్రాబ్లం కి ఈ ప్రాబ్లం కి? ఏమైనా డిఫరెన్స్ ఉందా ముందు ప్రాబ్లం కి ఈ ప్రాబ్లం కి? లేదు. సో అదే ఈ బ్యూటీ ఆఫ్ దిస్ మెథడ్. Next point, checks deposited but not collected by bank till 31st-3/2019. సో చెక్ డిపాజిట్ చేసాం బట్ బ్యాంక్ కలెక్ట్ చేయలేదు. సో చెక్ డిపాజిట్ చేసిన వెంటనే మనం క్యాష్ బుక్ ఏం చేస్తాం, డెబిట్ చేస్తాం. చెక్ డిపాజిటెడ్, క్యాష్ బుక్ విల్ బి డెబిటెడ్, పాస్బుక్ షుడ్ బి క్రెడిటెడ్ బట్ నాట్ క్రెడిటెడ్. సో దానివల్ల ఏమవుతుంది, డిఫరెన్స్ వస్తుంది. క్యాష్ బుక్ నేమో డెబిట్ చేసాం, పాస్బుక్ కూడా ఏమో క్రెడిట్ చేయలేదు. సో ఈ ట్రాన్సాక్షన్ లేకుండా డిఫరెన్స్ రాదు. డిఆర్ చేసాం, డిఆర్ ని క్యాన్సిల్ చేయాలంటే సిఆర్ చేయాలి. సిఆర్ చేస్తే పాస్బుక్ క్యాష్ బుక్ ఈక్వల్ అవుతుంది. సో ఈక్వల్ అయింది కాబట్టి ఇదేమో రెక్టిఫికేషన్, ఇదేమో బేస్. సిమిలర్ సైన్స్ యాడ్ చేయాలా, లెస్ చేయాలా? సిఆర్ యాడ్. చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ క్రెడిటెడ్ బై బ్యాంక్. సో అమౌంట్ వచ్చి 20 lakh rupees. Next point, interest on term loan 10 lakh debited by bank. సో టర్మ్ లోన్ యొక్క ఇంట్రెస్ట్ అంటే 1 crore 2 crore అలా లోన్ తీసుకున్నప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ కట్టాలి కదా. 1 lakh rupees తీసుకున్నా దాని మీద ఇంట్రెస్ట్ కట్టాలి లోన్ మీద. సో ఇంట్రెస్ట్ బ్యాంక్ మన దగ్గర నుంచి కలెక్ట్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, పాస్బుక్ విల్ బి డెబిటెడ్ బికాస్ ఇట్ ఈస్ ఎ పేమెంట్ విచ్ ఈస్ పేడ్ బై బ్యాంక్. సో ఇన్ ద బ్యాంక్ పాస్బుక్ ఇంట్రెస్ట్ ఆన్ టర్మ్ లోన్ విల్ బి డెబిటెడ్. సో క్యాష్ బుక్ ఏం కావాలి, క్రెడిట్ అవ్వాలి. క్రెడిట్ కాకపోతే డిఫరెన్స్ వస్తుంది. సో ఇక్కడ క్రెడిట్ అయిందా లేదా చూడాలి. బట్ నాట్ అకౌంటెడ్ ఇన్ ముఖేష్ బుక్. సో ఇంట్రెస్ట్ పేమెంట్ పేడ్ బై బ్యాంక్ బట్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్ ఆఫ్ ముఖేష్. సో ఇంట్రెస్ట్ పేడ్ విల్ బి డెబిటెడ్ ఇన్ పాస్బుక్ బట్ నాట్ క్రెడిటెడ్ ఇన్ క్యాష్ బుక్. అదే కనుక క్రెడిట్ చేస్తుంటే క్యాష్ బుక్ లో డిఫరెన్స్ రాదు కదా. సో క్రెడిట్ చేయండి. సో రెక్టిఫికేషన్ ఏమో క్రెడిట్, బేస్ ఏమో సిఆర్ యాడ్. ఇంట్రెస్ట్ ఆన్ టర్మ్ లోన్ నాట్ రికార్డెడ్ ఇన్ సివి ఆర్ నాట్ అకౌంటెడ్ ఇన్ ముఖేష్ క్యాష్ బుక్. నెక్స్ట్ పాయింట్, సో ఇక్కడ అమౌంట్ రాలేదు కదా, రాసుకుందాం. 10 lakh rupees అమ్మా అమౌంట్. దాదాపు 1 crore దాకా తీసుకున్నారు లోన్ అమౌంట్ అనేది. బ్యాంక్ చార్జెస్ 2500 was debited by bank during March 2019 but accounted in the books of Mukesh on 4/4/2019. సో బ్యాంక్ చార్జెస్ అనేది డెబిట్ అయ్యామ్మా. సో ఏం చేయాలి, క్యాష్ బుక్ క్రెడిట్ అవ్వాలి. సో బ్యాంక్ చార్జెస్ అంటే బ్యాంక్ మన దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసింది. బ్యాంక్ చార్జెస్, పేమెంట్స్ మేడ్ బై బ్యాంక్ కలెక్టెడ్ బ్యాంక్ చార్జెస్. సో అవర్ అకౌంట్ విల్ బి డెబిటెడ్, పాస్బుక్ విల్ బి డెబిటెడ్. సో క్యాష్ బుక్ షుడ్ బి క్రెడిటెడ్. సో క్యాష్ బుక్ ఎప్పుడు లోపల క్రెడిట్ అవ్వాలి, మనం ప్రిపేర్ చేసేది ఎప్పుడు, 31st March 2019 లోపు ప్రిపేర్ చేస్తున్నాం. ఎప్పుడు లోపల క్రెడిట్ అవ్వాలి, 31st March 2019 లోపు క్రెడిట్ అవ్వాలి. సో ఆ లోపల క్రెడిట్ కాలేదనుకోండి, డిఫరెన్స్ అరైజ్ అయిపోతుంది. సో డిఫరెన్స్ అరైజ్ అయింది ఇక్కడ 4th క్రెడిట్ చేశాడు. నెక్స్ట్ మంత్ 4th మన క్యాష్ బుక్ ని క్రెడిట్ చేశాడు. సో
సో ఇప్పుడు కనుక బీఆర్ఎస్ ప్రిపేర్ చేస్తే డిఫరెన్స్ వస్తుంది. సో డిఫరెన్స్ రాకూడదంటే ఏం చేయాలి? క్యాష్ బుక్ ని క్రెడిట్ చేయాలి. సో క్రెడిట్ చేయండి. సిఆర్ రెక్టిఫికేషన్ ఏమో సిఆర్, బేస్ ఏమో సిఆర్. యాడ్ చేయాలా లెస్ చేయాలా? ఆఫ్ కోర్స్ యాడ్ చేయాలి. బ్యాంక్ చార్జెస్ రికార్డెడ్ ఇన్ సిబి, రికార్డ్ చేశాడు, బట్ ఆన్ 4/4/2019. సో ఈ మంత్ లో రికార్డ్ చేయలేదు, నెక్స్ట్ మంత్ లో రికార్డ్ చేశాడు 4/4/2019. సో లాస్ట్ పాయింట్ ఇంకొక పాయింట్ ఉంది, చాలా సింపుల్ గా ఉంది. చాలా సింపుల్ గా వచ్చేసాడు ఈ ప్రాబ్లం. ఓవర్ డ్రాఫ్ట్ మీరు ఏదో బాధపడుతున్నారు కదా, అందుకోసం చాలా సింపుల్ గా ఇచ్చినట్టున్నాడు. an amount of 30,68,000 representing collection of Ramesh check. సో 30,68,000 అనే అమౌంట్ రమేష్ యొక్క చెక్స్ అమ్మా అవన్నీ. సో రమేష్ చెక్స్ ని కలెక్షన్ చేశాడు. మన బుక్స్ ఎవరివి? ముఖేష్, రమేష్ కాదు కదా. బట్ ముఖేష్ రమేష్ ఈక్వల్ గా ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏం చేశాడో చూద్దాం. సో రమేష్ యొక్క చెక్స్ కలెక్షన్ చేశాడు. వాజ్ రాంగ్లీ క్రెడిటెడ్ టు ద అకౌంట్ ఆఫ్ ముఖేష్. ఏంటిది? రమేష్ చెక్స్ కలెక్షన్ లోకి వస్తే ఆ యొక్క చెక్స్ కలెక్ట్ చేసిన అమౌంట్ ని ముఖేష్ అకౌంట్ క్రెడిట్ ఇచ్చాడంట. ఎలా ఇస్తాడు? రమేష్ ముఖేష్ ఉంటే ఈక్వల్ ఉంటే నేమ్స్ అదేంటి రైమింగ్ గా ఉంటే ఇచ్చేస్తాడా? ఇవ్వకూడదు కదా. సో ఇవ్వకూడదా ఇచ్చాడో పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఏమైంది? పాస్బుక్ క్రెడిట్ అయ్యింది. పాస్బుక్ ఈస్ క్రెడిటెడ్. సో క్యాష్ బుక్ షుడ్ బి డెబిటెడ్. పాస్బుక్ క్రెడిట్ అయితే క్యాష్ బుక్ డెబిట్ అయితే ఈక్వల్ డిఫరెన్సెస్ ఏముండవు కదా. బట్ ఇక్కడ పాస్బుక్ ఏమో క్రెడిట్ అయింది, క్యాష్ బుక్ ఏమో డెబిట్ కాలేదు. డెబిట్ కాకపోవడం వల్ల డిఫరెన్స్ అరైజ్ అయింది. డెబిట్ చేస్తే డిఫరెన్స్ రాదు. సో డెబిట్ చేయండి. వాడు రాంగ్లీ క్రెడిట్ చేశాడు, మనం రాంగ్లీ డెబిట్ చేస్తే ఆ డిఫరెన్స్ అనేది పోతుంది. సో డిఆర్ సిఆర్ ఏం చేయాలి? లెస్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, మనం క్యాష్ బుక్ అనేది ఇది జస్ట్ వర్కింగ్ నోట్ మాత్రమే. బిఆర్ఎస్ కోసం వర్కింగ్ నోట్ మాత్రమే. మనం లిటరల్ గా వాడు రాంగ్ చేసినా రైట్ చేసినా మనం దాన్ని రికార్డ్ చేసి కరెక్ట్ చేయడం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. సో డిఆర్సిఆర్ లెస్. రాంగ్లీ credited by bank to ముఖేష్ అకౌంట్. సో రమేష్ కి చెక్స్ కలెక్షన్ కి వస్తే ఆ యొక్క చెక్ కలెక్ట్ చేసి అమౌంట్ ని రమేష్ కి క్రెడిట్ చేయకుండా, రమేష్ అకౌంట్ ని క్రెడిట్ చేయకుండా ముఖేష్ అకౌంట్ ని క్రెడిట్ చేశాడు. సో రాంగ్లీ క్రెడిటెడ్. రాంగ్లీ క్రెడిట్ చేసిన దాన్ని వాళ్ళు క్రెడిట్ చేశాడు కాబట్టి మనం డెబిట్ చేస్తే ఆ యొక్క డిఫరెన్స్ అనేది ఉండదు. డిఆర్ సిఆర్ లెస్. సో అమౌంట్ వచ్చి 30,68,000. సో అంటే అక్కడికి ప్రాబ్లం అయిపోయింది. సో మనం ప్రెజెంటేషన్ లో యాజ్ యూజువల్ గా యాడ్స్ అని యాడ్ చేస్తాం. సో ఇక్కడ 2,500 నోట్ చేయలేదు, ఇప్పుడు నోట్ చేస్తున్నాను. సో మొత్తం చూస్తే 30,02,500. సో 30,02,500. సో ప్లస్ 5,000 టోటల్, దట్ ఈస్ ఈక్వల్ టు 30,07,500. సో అలాగే లెస్ లని యాడ్ చేసి కూడా అక్కడ రాసుకోవాలి. సో అక్కడ మనకు అమౌంట్ ఎంత వస్తుంది అంటే, వస్తుంది అమౌంట్ చూద్దాం. క్యాల్సీలో చూడాలి కదా, నాకు మాత్రం ఏం తెలుసు. 12 lakh ప్లస్ 30,60,000 42,68,000. 42,68,000. సో టోటల్ ఏమో 30,07,500. మైనస్లు ఏమో ఎక్కువ ఉన్నాయమ్మా, మైనస్లు ఏమో ఎక్కువ ఉన్నాయి. సో మైనస్ బ్యాలెన్సే వస్తుంది కింద. సో అక్కడ చూస్తే 42,68,000 మైనస్ 30,07,500 12,60,500. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 12,60,500 జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ 30,07,500 ఏమో టోటల్ వచ్చింది. సో ఇక్కడ మనం మైనస్ ని టోటల్ చేస్తే 42,68,000 వచ్చింది. బట్ మనకు టోటల్ బ్యాలెన్స్ ఏమో 12,60,500. ఇదేంటి? నెగిటివ్. లెస్సెస్ ఎక్కువ ఉన్నాయి, నెగిటివ్ ఇది. బట్ ఇనిషియల్ గా స్టార్ట్ చేసినేమో పాజిటివ్ తో స్టార్ట్ చేసాం.
సో అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ కాస్త ఇక్కడ కూడా పాజిటివ్ ఉంటే అన్ఫేవరబుల్ రాస్తాం. బట్ ఇక్కడ ఏమైంది, స్టార్టింగ్ ఏమో పాజిటివ్ తో స్టార్ట్ చేసాం, బట్ ఇక్కడ ఏమో నెగిటివ్ వచ్చింది. ఆ నెగిటివ్ కాస్త ఇక్కడికి వస్తుంది. అన్ఫేవరబుల్ ఉంది కాబట్టి ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ గా తీసుకోవాలి. ఈ పాయింట్ జాగ్రత్తగా గమనించుకోండి. ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ పివి. సో అప్పుడు ఇవి కాస్త రిమూవ్ అయిపోతాయి. అర్థమైందా ఈ పాయింట్? సో స్టార్టింగ్ ఏమో పాజిటివ్ తో స్టార్ట్ చేసాం, బట్ ఎండ్ కి వచ్చేసరికి నెగిటివ్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది. ఆ నెగిటివ్ ని కాస్త ఇక్కడికి పంపించేస్తాం. ముందేమో అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇనిషియల్ స్టార్టింగ్ ఏమో అన్ఫేవరబుల్, ఇక్కడ కూడా అన్ఫేవరబుల్ రావాలి. ఈ బార్లు కాస్త ఇటు వచ్చేస్తే ఇది ఫేవరబుల్ గా మారిపోతుంది. అది జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ. ఇది కనుక మీకు కన్ఫ్యూజన్ గా ఉంటే సో ఇక్కడ నెగిటివ్ అని రాసి బ్రాకెట్ లో పెట్టి సో ఇక్కడ మనకు బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అని రాయండి. బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అని రాయండి. అంతేగాని ఫేవరబుల్ ఆర్ అన్ఫేవరబుల్ అని రాయకండి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు. కన్ఫ్యూజన్ లేదంటే హ్యాపీగా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో నేను ఈ బ్యాలెన్స్ తో స్టార్ట్ చేసి ఈ బ్యాలెన్స్ వచ్చేటట్టు చూద్దాం. అలా వస్తేనే మనం చేసిన ఆన్సర్ కరెక్ట్ అని. థ్యాంక్ యూ.